ఇలా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తున్నాం. పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరచుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2026 సంవత్సరము 1వ నెల 23వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశములకు నేను చెవియొగ్గలేదు. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తోంది. మరి బోధకుడు మాట వినలేదంట. వినకపోవటం ద్వారా మరి చాలా నష్టపోతున్నటువంటి సందర్భం ఉంది. చాలామంది కూడా దేవుని మాటలు మరి వింటున్నప్పుడైనా, దేవుని మాటలు వారు ఆలకిస్తున్నప్పుడైనా సరే, అయితే వారు చెవి యొగ్గలేకపోతున్నారు, అంటే ఆలకించలేకపోతున్నారు. కాబట్టి వినాలి. దేవుని మాటలు వినటం ద్వారా భక్తుడు అంటున్నాడు, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. మరి ఎప్పుడు మనం ప్రయోజకులు అవ్వాలంటే, ఎప్పుడు దీవించబడాలంటే, మనం ఆస్వాదింపబడాలంటే, మనం రక్షింపబడాలంటే మనము దేవుని మాట మనం వినాలి. దేవుని మాట విన్నప్పుడు మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఉదాహరణకి నోవహు కాలంలో జనం అనేక మంది ప్రజలకి దేవుని గూర్చినటువంటి మాటలు అందిస్తున్నప్పుడు చాలామంది కూడా వినలేదంట. నిర్లక్ష్యం చేస్తారు. వినకుండా నిర్లక్ష్యం చేస్తారు. నిర్లక్ష్యం చేయటం వల్ల వచ్చే నష్టం ఏంటంటే, వారు నోవహు కుటుంబం మాత్రమే వాళ్ళలోకి వెళ్ళారు. కనుమవులందరూ కూడా మరి నీటన మునిగి చనిపోయారు. కానీ దేవుని వాక్యం అంటుంది, ఆయన మాట వినాలంట. ఆయన మాట వినటం ద్వారా చాలా ఆశీర్వాదం ఉంది. ఏముందంటే, మరి ఎవరైతే దేవుని మాట విని లోబడి ఆయన దగ్గరికి వస్తారో, మరి ఆయన దగ్గరికి వచ్చి మరి ఆయన మాటలు విని మారు మనసు పొంది మరి రక్షింపబడతారో వారికి నిత్య జీవం అన్నది ఉంటుంది. ఆనాడు నోవహు కుటుంబంతో కూడా ఓడలో ఉండబట్టి వారు జలప్రలయం తప్పించబడ్డారు. ఈ రోజున మరి నీ జీవితంలో దేవుని మాట వినకుండా వెనకం చేస్తావేమో. దేవుని మాట విను, ఆశీర్వాదకరంగా నిత్య జీవానికి వీళ్ళు. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించినైనా దేవాదిగో తండ్రి, నాయకుల అధికారులు మంచి వంతులం పండి, సరిహద్దులు సైనికులు మంచి వంతులం పండి, ఆర్మీ బృందానికి అంతటా మంచి వంతులం పండి, యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకునైనా చెడు వ్యసనం నుంచి దూరపరచండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరోగ్యం తినపండి తండ్రి. ప్రభు చదువుకునే బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి జ్ఞానం ఇచ్చి నడిపించండి. అయినా మా దేశ పాడి పడినందుకు మీరు ఆశించి దీవించమని ప్రార్థన నీకు వందనాలు ప్రభా. హాస్పిటల్ రోగం స్వస్థపడి జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు కేసులను కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ దయచేయండి ప్రభా. మారు మనసు లేని వారు మారు మంది దయచేయండి. నేను వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని గర్భించే సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డకి క్షేమం దయచేయమని ప్రార్థన నీకు స్తోత్రాలు ప్రభు. దాని ప్రతి సేవకుడు కుటుంబాన్ని దీవించిన ఆశ్రయించండి తండ్రి. ఈ దినమంతా విశేషమైన కృపతో నింపి నామకు మాత్రమే తెచ్చుకుని యేసు నామమున తండ్రి. ఆమేన్.